నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో జనరల్గా పైల్స్ అంటే అందరూ స్టూల్ పాసేజ్ దగ్గర బ్లీడ్ అవుతుంది ఇంతవరకే అనుకుంటారు. కానీ అంత స్టేజ్ వరకు రాకుండా త్వరగా పైల్స్ని కనుక్కోవాలి అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? సో మెయిన్గా పైల్స్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకునే ముందర అసలు వాట్ ఈస్ పైల్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా మనకి మోషన్ పాస్ చేసే ఏరియాలో మనకి రక్త కణాలు అనేవి ఉంటాయి. లైక్ ఆల్వేస్ మనకి చేతికి కానీ కాళ్ళకి కానీ ఎలా అయితే రక్త కణాలు అనేవి ఉంటాయో అలానే అవి మనకి స్టూల్ పాస్ చేసే అంటే మోషన్ పాస్ చేసే ఏరియా దగ్గర కూడా మనకి రక్త కణాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ రక్త కణాలు డ్యూ టు ప్రెషర్ అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్యలు కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, ఇలాంటి సమస్యలు మీకు కానీ ఉన్నట్లయితే ఇవేమవుతాయంటే మెయిన్గా ఆ లోపల ఉన్న రక్త కణాలు కొంచెం వాపులాగా వచ్చి అది ఇంటర్నల్గానే ఉండొచ్చు ఆ వాపు, లేదంటే బయటికి కూడా రావచ్చు. సో ఇలా మనకి రెండు రకాల పైల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. మెయిన్గా ఈ రక్త కణాలు వాపు ఏదైతే ఉందో దాన్ని మనము పైల్స్ అంటాము. ఇది మనము లోపల అంటే ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ఉండొచ్చు. సో ఇంటర్నల్ పైల్స్లో మనకేమవుతుందంటే మెయిన్గా మోషన్ పాస్ చేసేటప్పుడు మనకి మంటలాగా అవ్వటము, అండ్ మోషన్ పాస్ చేశాక కూడా చాలా ఎక్కువగా మంట, పెయిన్ అనేది ఎక్కువగా ఉండటము, అండ్ సమ్టైమ్స్ బ్లీడింగ్ అనేది చూస్తాము. ఆర్ అదర్వైజ్ మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేకోకుండా కూడా మనకి ఇంటర్నల్ పైల్స్ అనేవి ఉంటాయి. ఇదే కాకుండా మనకి ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్లో మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ గ్రేడ్లో మనకి ఏంటంటే మెయిన్గా పైల్స్ అనేవి మనం మోషన్ పాస్ చేసేటప్పుడు బయటకు వచ్చేసి దానంతట అవి లోపలికి వెళ్ళిపోవడం, దాంతోపాటు పెయిన్ ఉండటం, అండ్ సమ్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వటం. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే పైల్స్ అనేవి మెకానికల్గా లోపలికి అనుకోవచ్చు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ అనేవి మోషన్ పాస్ చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత దాన్ని చేత్తోటి లోపలికంటే అది లోపలికి వెళ్తుంది. సో ఇది గ్రేడ్ 2 పైల్స్ కిందకి కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా థర్డ్ గ్రేడ్లో మనకేంటంటే పైల్ అనేది బయటికి రావటం జరుగుతుంది, దాంతోపాటు పెయిన్, బ్లీడింగ్ రెండు ఉంటాయి. అండ్ ఫోర్త్ గ్రేడ్లో ఏంటంటే టోటల్ ప్రొలాప్స్ ఆఫ్ ద పైల్స్ అనమాట. ఇంకా లోపల ఏదైతే పైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి రావటం, దాంతోపాటు కూర్చోడానికి ఇబ్బంది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వటము, అండ్ దే ఆర్ అనేబుల్ టు డూ దేర్ నార్మల్ జాబ్ అనమాట. అట్లీస్ట్ వాకింగ్ కానీ లేదంటే సిట్టింగ్ కానీ సరిగ్గా చేసుకోలేకుండా ఉండటాన్ని మనము గ్రేడ్ 4 కిందకి కన్సిడర్ చేస్తాము. సో ఇలా మనకి పైల్స్ అనేవి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇలా మనము పైల్స్ అనేవి డయాగ్నోసిస్ చేస్తాము. సో మెయిన్గా ఇందులో ఏంటంటే మనకి సిమ్టమ్స్ వచ్చేసి ఎక్కువగా పెయిన్ ఉండటము, కూర్చోడానికి ఇబ్బందిగా ఉండటము, అండ్ సమ్టైమ్స్ మోషన్ పాస్ చేసిన తర్వాత మంటలాగా రావటము, ఆర్ పిన్స్ ఆర్ నీడిల్స్ లైక్ సెన్సేషన్ అనమాట. ఏదో సూదితో పొడిచినట్టు ఉన్నట్టు సెన్సేషన్ ఉంటుంది, దాంతోపాటు బ్లీడింగ్ అవ్వటము. ఇవి మనకి మెయిన్ సిమ్టమ్స్. అండ్ పైల్స్ అనేవి ఎంతవరకు డేంజరస్ అంటారు? కొంతమంది కొన్నిసార్లు జస్ట్ మసాలా అలా తిన్నప్పుడు పెయిన్ వస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుందని ట్రీట్మెంట్కి వెళ్ళరు. సో అలాంటి కండిషన్లో ఎంతవరకు డేంజరస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మోషన్ అనేది హార్డ్గా రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ హార్డ్గా వస్తుంది అనే దగ్గర నుంచే మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మోషన్ సరిగ్గా లేదు అనే దగ్గర నుంచే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనం కరెక్ట్ చేసుకోకపోతే మోషన్స్ హార్డ్ అవుతాయి. ఆ తర్వాత కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య అనేది ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆన్ అండ్ ఆఫ్ అంటే ఆల్టర్నేట్ డే మోషన్ పాస్ చేయడం కానీ, 2 to 3 డేస్కి ఒకసారి మోషన్ పాస్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇలా ఇది కూడా ఇక్కడ కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వట్లేదు అని అంటే ఫ్యూచర్లో మీకు పైల్స్ అనేవి వస్తాయి. సో ఈ పైల్స్ వచ్చినప్పుడు మెయిన్గా ఇంటర్నల్గా ఉంటే మీకు మంట లాంటి సెన్సేషన్ ఉండటము, సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మీరు కన్సల్ట్ అవ్వట్లేదు అని అంటే తర్వాత బ్లీడింగ్ అయిపోయి లోపల బ్లడ్ అనేది లేకుండా ఉండడం, అంటే బాడీలో అనీమియా అనే కండిషన్ని మీరు ట్రిగర్ చేస్తున్న వారు అవుతారు. అండ్ దాంతోపాటు ఈవెన్ కూర్చోడానికి ఇబ్బంది పడ్డము,
ఆర్ ఈవెన్ డే టు డే యాక్టివిటీస్ మీరు సరిగ్గా చేసుకోలేకపోవడం మూలాన ఆ ఎక్స్టర్నల్ పైల్స్ ఏవైతే బయటికి వచ్చేసాయో వాటిని మళ్ళీ సర్జరీ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ సర్జరీ చేశాక కూడా మీకు ఆ పైల్స్ రావు అని 100% చెప్పలేరు. ఎందుకు అనంటే ఇంటర్నల్గా మీకున్న కండిషన్ని మనం క్లియర్ చేసుకోలేకపోతే అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవడానికి అండ్ ఆల్సో ఉన్న కండిషన్ని రివర్స్ బ్యాక్ చేసుకోవడానికి మనకి మెడిసిన్స్ ఉన్నాయి. సో వాటిని వాడి తగ్గించుకోవడం మంచిది. ఆర్ అదర్వైజ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద రికరెన్స్ ఆఫ్ ద పైల్స్ అన్నమాట. అండ్ ఫిషర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి అంటారు? సో మెయిన్గా ఫిషర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక పైల్స్లో మనకి చిన్న బొడిపలాగా అంటే స్కిన్ ట్యాగ్ లాగా బయటకు వస్తుంది మోషన్ పాస్ చేసే ఏరియాలో. అలా కాకుండా మనకి మోషన్ పాస్ చేసే ఏరియాలో ఒక చిన్న కట్ లాగా, అంటే ఇప్పుడు నార్మల్గా మనకి కింద పడ్డప్పుడు చేతి మీద కట్ ఎలా అయితే వస్తుందో అలానే మనకి మోషన్ పాస్ చేసే ఏరియా దగ్గర కట్ ఉంటుందన్నమాట. దీన్ని ఫిషర్ అంటాము. సో ఈ ఫిషర్ యూజువల్గా ఓన్లీ డ్యూ టు కాన్స్టిపేషన్ రావచ్చు. ఈ కాన్స్టిపేషన్ వల్ల పక్కన స్కిన్ ఏదైతే ఉందో అది కొంచెం కట్ అవుతుంది. ఈ కట్ అనేది సూపర్ఫిషియల్ లెవెల్లో ఉందా, డీప్ లెవెల్లో ఉందా అనేది చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే ఇట్ విల్ బి రిజాల్వ్డ్. అండ్ ఆల్సో మీరు ఇంటర్నల్గా ఉన్న సమస్య లైక్ కాన్స్టిపేషన్, అసలు ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, ఆర్ ఎనీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ యూ హ్యావ్ ఇన్సైడ్ లైక్ గ్యాస్ట్రైటిస్ కానీ, యాసిడిటీ కానీ, ఆర్ ఎనీ ఫ్యాటీ లివర్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఇట్లాంటి ఇంటర్నల్ కండిషన్స్ ఉన్నట్లయితే అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చినట్లయితే మీకు ఈ కండిషన్ అనేది సెట్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ సిమ్టమాటిక్ పరంగా మీకు ఈ పెయిన్నే తగ్గించాలి, బ్లీడింగే తగ్గించాలి అనుకుంటూ వెళ్తే మనకి లోపల ఉన్న కండిషన్ అలానే ఉంది కాబట్టి ఫర్దర్గా మీకు సేమ్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనము తగ్గించుకోవడానికి ఇంటర్నల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు చంద్రమౌళి గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మాకు ఫైల్స్ ఉన్నాయి, అయితే మా మోషన్స్ వచ్చినప్పుడు కిందికి వస్తుంది. మా మోషన్స్ ఫ్రీ వస్తే రక్తం పట్టలేదు, బయటకు వస్తే రక్తం పడుతుంది. ఓకే, ఆ లోపలికి పోతున్నాయి. అవస్థ కానీ మంట కానీ ఏదేం లేదు. ఓకే, అది ప్రాబ్లం. సో మనకి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 పైల్స్ వరకు మీకు ఉందండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకున్న కండిషన్లో బ్లీడింగ్ అవుతుంది అండ్ ఆల్సో పైల్స్ అనేవి బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది కానీ మీరు కరెక్ట్ చేసుకోలేకపోతే ఫర్దర్గా మీకు టోటల్గా పైల్స్ అనేవి బయటికి రావటం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ చేసుకోవడానికి మీకు మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. దాంతో పాటు మీరు ఎటువంటి డైట్ తీసుకోవాలనేది మిమ్మల్ని ఒకసారి క్లినిక్లో చూసి మీ బాడీకి ఏ టైప్ ఫుడ్ అనేది సెట్ అవుతుంది అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఏం టెన్షన్ పడకుండా ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అవుతే ఇంకా క్లియర్గా మీ కేసుని తీసుకొని డీటెయిల్గా మీకు డైట్ చార్ట్ని కూడా ఇస్తారు. ఓకే మ్యామ్, అంటే ఫిస్టులా అంటే ఏంటి అండ్ అది ఎందుకు వస్తుంది అంటారు? సో మెయిన్గా ఫిస్టులా అంటే ఇప్పుడు ఒక చిన్న ట్యూబ్ లాగా ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్కి కనెక్ట్ చేసే ఒక చిన్న ట్యూబ్ అన్నమాట. సో ఇదేంటంటే ఒక ఓపెనింగ్ లాగా ఫామ్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద బాడీకి కనెక్షన్ లాగా ఈ ఫిస్టులా అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫిస్టులా ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక చిన్న పింపుల్ మాదిరిగా ఫామ్ అవుతుంది. అది ఇంటర్నల్గా ఓపెన్ అప్ అయిపోయి లోపలంతా ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ లోపల పెరుక్కుంటూ పోయి ఒక చిన్న ట్యూబ్, ఒక చిన్న ఓపెనింగ్ లాగా పెద్ద పైప్ లాగా లోపల ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది కానీ మనం కరెక్ట్ చేసుకోలేదు అని అంటే దిస్ ఈజ్ అ కాంప్లికేటెడ్ పార్ట్ అనమాట. సో మెయిన్గా పస్ రావటము, లోపల నుంచి బ్లీడింగ్ అవ్వటము అండ్ కూర్చున్న ప్రతిసారి ఎక్కడైతే ఫిస్టులా ఉందో అక్కడంతా వెట్గా అయిపోవడం, బట్టలన్నీ ఎక్కడైతే ఫిస్టులా ఉందో అక్కడ తడవటము అండ్ సోషల్ ఎంబారస్మెంట్ అనేది ఎక్కువగా గురవుతూ ఉంటారు. దీంతో పాటు మనకు ఆ ఫిస్టులా పెయిన్ అనేది చాలా అన్బేరబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా కూర్చున్నా కూడా ఆ పెయిన్ అనేది చాలా అన్బేరబుల్ అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఈవెన్ సూసైడల్ థాట్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా మనకి వన్స్ ఫిస్టులా అనేది క్లోజ్ అయింది అని అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ ఫిస్టులా మళ్ళీ
అలా రాకుండా ఉండేటట్టు మెడిసిన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ముందరికి వచ్చి మీ కండిషన్ని చెప్పుకున్నట్లయితే మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మంచిది. అండ్ పైల్స్ అయినా ఫిషర్స్ ఫిస్టులా ఇవి ఏవైనా సరే అంటే ఈ ఏజ్ లోనే వస్తుంది ఎక్కువగా అనేమన్నా ఉంటుందా? ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు అంటారు? ఇంతకు ముందర ఇట్ యూస్ టు బి లైక్ 35 అబౌవ్. ఇప్పుడైతే మనకి ఈవెన్ 16 years నుంచి మనకి పైల్స్ అనేవి ఫిషర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి డ్యూ టు ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 16 years to 17 years వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు కరెక్ట్ న్యూట్రిషన్ అనేది బాడీకి అందక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ బాడీలో ఫామ్ అయ్యి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇట్లాంటి సమస్యలు వాళ్ళల్లో ఉండటం మూలన మోషన్ అనేది కరెక్ట్గా పాస్ అవ్వకపోవటము, దాని మూలన వాళ్ళకి ఏంటంటే ఈ పైల్స్ రావటం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఏజ్ ప్రకారంగా కాకుండా వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ ప్రకారంగా వాళ్ళకి ఈ డిసీజ్ అనేది రావటం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. అండ్ వీటికి అంటే ట్రీట్మెంట్ అనేది ఏ బేసిస్లో ఇస్తారు? ఇప్పుడు జనరల్గా అలోపతి డిఫరెంట్గా ఉంటుంది, హోమియోపతి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటే సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్ చేస్తారా లేదా అండర్ గ్రౌండ్ రూట్ కాజ్ని బేస్ చేసుకొని హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది? సో ఇప్పుడు నేను అదే చెప్పానండి ఇందాక. సో మనము ట్రీట్మెంట్ అనేది ఓన్లీ సిమ్టమాటిక్ పరంగా తీసుకున్నట్లయితే ఆ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఓన్లీ అదే తగ్గాలి అనుకున్నట్లు తీసుకున్నట్లయితే అది ఓన్లీ దాని వరకే మనకి రిలీఫ్ ఉంటుంది. అలా కాకుండా ఇంటర్నల్గా మీకు ఒకవేళ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, ఆ కాన్స్టిపేషన్ దేనివల్ల వస్తుంది, థైరాయిడా గాల్ స్టోన్సా ఏంటి అనేది చూసుకొని ఆ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసినట్లయితే మీకు ఈ సమస్య రిపీట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఆల్సో ఫర్దర్గా మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు నవీన్ గారు జనగాం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. ఫైల్స్ నాకు 2-3 years నుండి అంటే ఫైల్స్ లాగానే ఉంది. ఓకే. అండ్ ఇయర్లీ 1 time or 3 times బ్లీడింగ్ అనేది వస్తుంది మేడం. ఓకే. ఇయర్లీ అంటే మామూలుగా హెవీగా ఏం లేదు. ఓకే. చికెన్ కానీ అవి ఇవి తిన్నప్పుడే వస్తుంది. మీ హోమియోపతి ఆ టాబ్లెట్స్ ఇచ్చారు, ఓకే, వాడాము. ఓకే. అప్పుడు తక్కువ అయింది. అంటే ఇప్పుడు కంటిన్యూ ఏం లేదు, నేను చెప్పింది ఫస్ట్ ప్రాసెస్ అదే ఉంది. ఓకే. సో ఇప్పుడు మీకున్న కండిషన్ అది రికర్ అవుతోంది కానీ సంవత్సరానికి 3 సార్లు మాత్రమే వస్తుంది. సో మీరు ఎటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు అది వస్తుంది అనేది చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫుడ్ అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్. మీరు ఏదైతే తింటారో అదే మనకి మన బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చెప్తుంది. సో మెయిన్గా మీరు తీసుకున్న ఫుడ్లో ఒకవేళ ఫైబర్ కానీ తక్కువ ఉన్నట్లయితే, మసాలాలు కానీ కారాలు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నట్లయితే, ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ పైల్స్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. అది అలా కాకుండా మీరు తీసుకున్న ఫుడ్లో కొంచెం మీరు ఆ నాన్ వెజ్ తీసుకున్నా కూడా దాంతోపాటు పక్కన సాలెడ్స్ ఇవన్నీ తినడం మూలన అది బ్యాలెన్స్ అవ్వటము అండ్ ఆల్సో మీకు ఈ పైల్స్ రికరెంట్ అవ్వకుండా ఉండేటట్టు ఉంటుంది. సో తీసుకున్న ఫుడ్ దగ్గర నుంచి కొంచెం మీరు చేంజెస్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు నాదయ్య గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మాకు ఫిస్టులా ఆపరేషన్ అయిందండి. ఫిస్టులా ఓకే. అయితే 3 times అయిందండి. ఒక 3 సంవత్సరాల కింద ఒకసారి అయింది, మళ్ళీ వెంటనే 6 నెలలకు రిపీట్ అయితే మళ్ళీ ఒకసారి చేయించుకున్నామండి. ఓకే. ఇప్పుడు 3 months అవుతుందండి మళ్ళీ అయ్యి. ఓకే. సేమ్ ఫస్ట్ అట్నే వస్తుందండి మళ్ళీ. ఏం పర్వాలేదండి. ఇప్పుడు ఫిస్టులో ఆల్రెడీ 3 times వచ్చింది, మీరు ఈవెన్ ఆపరేషన్ చేసుకున్నాక కూడా వచ్చింది అని అంటే మనం రూట్ కాజ్ నుంచి డీల్ చేసుకుంటూ రావాలి. ఇందాక నేను చెప్పినట్లు మీకు రూట్ కాజ్ అనేది డీల్ చేయకపోతే రిపీట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్ తోటి ఒకసారి మీరు క్లినిక్ వస్తే అది జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఎంతవరకు ఉందనేది చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ మీకు రిపీట్ అవుతుంది కాబట్టి ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు అనేది కూడా క్లియర్గా చెప్తాము. సో వన్స్ విజిట్ ద క్లినిక్ సార్. ఓకే మ్యామ్, అంటే ఈ కండిషన్స్ జనరల్గా పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఒకసారి వస్తే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా లైఫ్ లాంగ్ ఇదే ప్రాబ్లంతో బాధపడాల్సి ఉంటుందంటారు? లేదండి, ఇట్ కెన్ బి క్యూర్డ్. మెయిన్గా ఏంటంటే మనకి మెడిసిన్స్తో పాటు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిది. ఎందుకు అనంటే ఇప్పుడు
యాజ్ ఇందాక కాలర్ ఎట్లయితే చెప్పారో రిపీట్ అవుతుంది అని చెప్పేసి, అలానే ఈ ప్రాబ్లము ఒకసారి తగ్గింది అంటే కంప్లీట్గా పోదన్నమాట. సో రిపీట్ అవ్వకుంటూ వస్తుంది. సో ఎంత మెడిసిన్స్ వాడినా కూడా మనకి రూట్ కాజ్ నుంచి తీసిన తర్వాత కూడా ఫుడ్ కానీ లేదంటే వాళ్ళు తీసుకున్న లైఫ్ స్టైల్ కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. సో దాన్ని చేంజెస్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం మంచిది. లైక్ ఎక్కువసేపు కూర్చునే జాబ్ అయితే లేచి 1 అవర్కి ఒక 10 మినిట్స్ వాక్ చేయడం కానీ, అండ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అనమాట. అట్లీస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేసినట్లయితే మీకు ఈ సమస్య లేకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ మీకు ఇంటర్నల్గా థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇట్లాంటివి ఉన్నట్లయితే దానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఫర్దర్గా మీకు ఈ ప్రాబ్లం రాకుండా అండ్ ఆల్సో ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా చూసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. సత్యనారాయణ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. ఇప్పుడు నాకు ఇంటర్నల్ ఫైల్స్ ఉన్నట్టున్నాయండి, నాన్ బ్లీడింగ్ ఫైల్స్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? 1 ఇయర్ అవుతున్నది. ఓకే, సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి? సిమ్టమ్స్ ఏం లేదు. మోషన్కి పోయినప్పుడు కొద్దిగా వస్తుంది, కథ మళ్ళీ అరగంటకోసారి కొద్దిగా వస్తుంది, నొప్పి ఉంటుంది. ఓకే, ఫైన్ అండి. మీకు ఈవెన్ కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా ఉంది, అది కూడా ట్రీట్ చేసుకొని దానికి తగ్గట్టు మీకు మెడిసిన్స్ ఇస్తే తగ్గుతుంది. సో ఆల్రెడీ మీకు 1 ఇయర్ నుంచి ఉందంటున్నారు, అది కూడా ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. అండ్ కంప్లీట్గా ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి మీకు డైట్ చార్ట్ ఇస్తాము. దాంతోపాటు మీకు ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అండ్ ఎన్ని రోజుల పాటు మందులు వాడాల్సి వస్తుంది అనేది కూడా చెప్తాము. ఒకసారి క్లినిక్ వచ్చి మీరు క్లియర్గా డిస్క్రైబ్ చేస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే మ్యామ్, అంటే పైల్స్ లాంటి కండిషన్కి సర్జరీ వరకు వెళ్ళినా హోమియోపతి ట్రీట్మెంట్తో అది కంట్రోల్ అవుతుంది అంటారా? సర్జరీ చేసినప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ పైల్స్ ఏదైతే బయటకు వచ్చాయో అవి మాత్రమే వాళ్ళు కట్ డౌన్ చేస్తారు, కానీ ఇంటర్నల్గా ఉన్న కండిషన్ని కరెక్ట్ చేయలేరు సర్జరీ తోటి. సో దానివల్ల మనకి ఆ కండిషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీ చేశాక కూడా మనకి హోమియోతోటి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు. మహేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్కారం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. నాకు ఫైల్స్ ఉన్నాయండి. ఎప్పటి నుంచి అండి? ఒక 1 ఇయర్ నుంచి అండి. మీ వయసు ఎంత? నాది 36 అండి. ఓకే, సో ఈ కండిషన్ ఏదైతే ఉందో అది మీకు కొన్ని ఏళ్ల నుంచి ఉందని అంటున్నారు. సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఫైన్. ఒకవేళ మీకు సిమ్టమ్స్ అనేవి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఇట్లా ఉన్నట్లయితే ఏ గ్రేడ్లో ఉందనేది ఒకసారి జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశాక మనకు అర్థమవుతుంది. సో అది చూసి దాని ప్రకారంగా మీరు మందులు వాడితే రిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఒకసారి మీరు ఏదన్నా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేయించుకున్నారు అని అంటే అది కూడా ఒకసారి బ్రాంచ్కి తీసుకొచ్చినట్లయితే అది చెక్ చేసి మీకు దాని ప్రకారంగా మందులు ఇస్తాము. అండ్ పైల్స్ లాంటి కండిషన్, పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా వేటికైనా ఒకసారి ట్రీట్మెంట్ వాడిన తర్వాత అంటే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? యూజువల్గా అయితే ఆ ఇంటర్నల్గా రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయట్లేదు అని అంటే రికవర్ అవుతుంది 100%. సో మనకి ఇంటర్నల్ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసాము అని అంటే రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ. అండ్ ఆల్సో వాళ్ళు దాంతో పాటు ఫుడ్ చేంజెస్ చేసుకున్నట్లయితే 100% వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ కండిషన్స్ నుంచి కొంతవరకు అంటే ఇబ్బంది తగ్గించుకోవచ్చు అండ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? సో మెయిన్గా నాన్ వెజ్, సెకండ్ థింగ్ స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవి తగ్గించాలి. ఫైబర్ కంటెంట్ ఫుడ్లో పెంచాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ దాంతోపాటు ఎవ్రీడే 1 అవర్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ సిట్టింగ్ జాబ్ అయితే త్రూ అవుట్ ద డే యాక్టివ్ ఉండాలి. 1 అవర్కి అట్లీస్ట్ 10 మినిట్స్ అన్నా లేచి వాక్ చేయాలి. సో ఇలా మీరు కానీ మీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసినట్లయితే మీకు ఈ కండిషన్ మళ్ళీ రాదు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. మార్కండేయ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం నాకు ఫైల్స్ బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే,
సో మీరేం టెన్షన్ పడకండి. ఉన్న ప్రాబ్లం పెయిన్ ఎక్కువ ఉన్నట్లుంది మీకు. సో ఆ పెయిన్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ బ్లీడింగ్ ఉంది అని అంటే దానికి కూడా మందులు ఉన్నాయి. మీరేం టెన్షన్ పడకుండా ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవుతే మీకు జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. చూసి మీకు ఏ గ్రేడ్లో ఉంది, ఎంతవరకు ఉన్నాయి పైల్స్ అనేది చూసి దాని ప్రకారంగా మందులు ఇస్తాము. సో ఏం టెన్షన్ పడకుండా ఒకసారి బ్రాంచ్కి వచ్చి చూపించుకోండి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు పైల్స్ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు రెగ్యులర్ వర్క్కి వెళ్ళడం ఇదంతా కొంచెం కష్టం అవుతుంది. అంటే ముందు ఓవర్ వర్కౌట్స్ చేయడం వల్ల పైల్స్ ఏమన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా? యూజువలీ అలా ఉండదండి. ఓన్లీ ఇప్పుడు జిమ్ వాళ్ళల్లో ఈ పైల్స్ అనేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. బికాస్ దే ఆర్ ఓన్లీ ఈటింగ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఒంట్లో వేడి ఎక్కువ అయిపోయి దానివల్ల కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్ న్యూట్రిషన్ లేకపోతే మలబద్ధకం అనే ఒక సమస్య ఏర్పడి దానివల్ల ఈ సమస్య వస్తుంది. సో మీరు ఇట్లానే ప్రొలాంగ్గా ఓన్లీ ప్రోటీనే నాకు కావాలి అని అంటే మిగతా న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీకి లేకపోవడం మూలాన కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా దాంతోపాటు ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకొని మీ బాడీకి ఎంత వెయిట్ అనేది సూట్ అవుతుందో అంతవరకు ఎత్తడము. అండ్ ఎక్కువగా ఓవర్గా మీరు మీ బాడీని పుష్ చేయాల్సిన అవసరం లేదు. 1 డే ఎట్ ఎ టైం ఒక్కొక్క రోజు మనం పెంచుకుంటూ పోవచ్చు. అలా మీరు కానీ చేసినట్లయితే దాంతోపాటు మీరు కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ వాటర్ ఇంటేక్, కరెక్ట్ స్లీప్ ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, వాసు గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి మేడం. మేడం 1 year నుంచి మోషన్ ప్రాబ్లం మేడం. ఏంటండి? 1 year నుంచి మేడం. ఓకే, కొంచెం క్లియర్గా చెప్పరా మీ సమస్యని? అదే మేడం 1 నుంచి మోషన్ ప్రాబ్లం గట్టిగా వస్తుంది. ఓకే 1 year నుంచి మోషన్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో మోషన్ ప్రాబ్లమ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చండి. థైరాయిడ్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, గ్యాస్ట్రైటిస్, అసిడిటీ సమస్యలు ఉంటే కానీ మీకు ఇట్లా మోషన్ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. అది మనము ఒకసారి క్లినిక్కి వస్తే ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ మేము ఒకసారి రాసిస్తాము. అవి చెక్ చేయించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే మీకు టోటల్గా క్యూర్ అనేది ఉంటుంది. అది చెక్ చేయించుకోకపోయినా కూడా మీకు ఇప్పుడున్న సమస్యని మనం పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా మీకు ఏ డోసేజ్ అయితే పడుతుందో ఆ డోసేజ్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎటువంటి డైట్ అనేది తీసుకోవాలనేది క్లియర్గా చెప్తాము. అండ్ మీ బాడీ టైప్కి ఎటువంటి డైట్ సూట్ అవుతుంది అనేది కూడా అనలైజ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, రాజు గారు కాజీపేట నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. నాకు రీసెంట్లీ ఫిస్టులా అయిందండి. ఓకే, అయితే క్షారసూత్రం టైప్ చేయించుకున్నా. ఓకే, 6 threads అయిపోయినాయి మేడం. ఓకే, అయితే మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ ఫర్దర్ రాకుండా ట్రీట్మెంట్ ఫుడ్ చేంజ్ ఏం చేయాలి ఏందని. ఓకే, సో ఫుడ్ చేంజెస్లో మనకి మెయిన్గా ఫిస్టులా వన్స్ బ్రేక్అవుట్ అవ్వటానికి రీజన్ ఆయిలీ ఫుడ్ కానీ లేదంటే మీరు ఎక్కువగా స్పైసీ తినడం మూలన అదేమవుతుందంటే ఇన్ఫెక్షన్ లోపల ఎక్కువ అయిపోతుంది. అలా ఎక్కువ కాకుండా ఈ స్పైసీ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, ఈ నాన్ వెజ్ కానీ ఇవన్నీ తగ్గించుకొని ఫైబర్ అంటే మీరు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ కానీ లేదంటే సాలెడ్స్ అంటే కీరా, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి మీ ఫుడ్లో పచ్చివి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు ఫైబర్ అనేది బాడీకి వచ్చి అది దాని మూలాన మీకు ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. ఆల్రెడీ చేయించుకున్నా అంటున్నారు, ఫర్దర్గా రాకుండా ఉండేటట్టు చూసుకోండి ఇవన్నీ. అండ్ రూట్ కాజ్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేయించుకోండి ఒకసారి. అది ఉంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ వాడితే మీకు తగ్గిపోతుంది. ఓకే మ్యామ్. అంటే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల పైల్స్ లాంటి కండిషన్స్ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉందంటారు? ఎలా వస్తుందంటారు? యూజువల్గా వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం మూలాన మనకేమవుతుందంటే ఫుడ్ డైజెషన్ అయ్యేటప్పుడు కొన్ని ఎంజైమ్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అయినా కూడా ఈ మొబిలిటీ సరిగ్గా లేకపోవడం మూలన కూడా మనకి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. డిహైడ్రేటెడ్ కేసెస్లో కూడా మనకి సమస్య చూస్తూ ఉంటాము. అండ్ దీనివల్ల యూజువల్గా ఏంటంటే కాన్స్టిపేషన్ అయ్యి అండ్ దానివల్ల హార్ట్ స్టూల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని తగ్గించుకోవడానికే బాడీలో వాటర్ ఎక్కువగా తీసుకోండి.
ఈజీ మొబిలిటీ కోసం యూజ్ అవుతుంది అని చెప్తాము. సో మొబిలిటీ అంటే పేగుల్లో మనకి మూమెంట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. దానివల్ల మనము వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాము. ఇది కానీ కరెక్ట్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, ఒకవేళ మనకి ఇంటర్నల్గా ఎటువంటి ఇది లేకపోతే. పైల్స్ లాంటి కండిషన్ అంటే జెనెటికల్గా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? అలా ఏం ఉండదండి, జెనెటికల్గా అలా ఏం ఉండదు. ఒకవేళ మీకు జెనెటికల్గా వస్తుంది అని అంటే ఈ రూట్ కాజ్ అనేది ఉంటుంది, అది మనం చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఓన్లీ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి మీకు ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం 100% క్యూర్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇదే కాకుండా మీరు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి కాకుండా ఈవెన్ ఒకవేళ మీకు కండిషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే మెడిసిన్స్ తప్పకుండా వాడాలి. మెడిసిన్స్ వాడను, నేను ఓన్లీ ఫుడ్ తోటి తగ్గించుకుంటాను అంటే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2nd గ్రేడ్ కానీ 3rd గ్రేడ్లో కానీ కండిషన్ ఉంది. సో ఆ టైంలో మనం ఓన్లీ ఫుడ్ తీసుకుంటే, ఓన్లీ ఫుడ్ ద్వారా తగ్గించుకుంటాము అని అంటే ఉన్న ప్రాబ్లం తగ్గదు. మేబీ అది ఫర్దర్గా ఎక్కువ అవ్వకుండా ఉండొచ్చేమో, కానీ ఉన్న ప్రాబ్లం రిజాల్వ్ అవ్వాలి అని అంటే మనము అది మెడిసిన్స్ ద్వారానే తగ్గించుకోవాలి. అండ్ వన్స్ మెడిసిన్స్ వాడినప్పుడు మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే పైల్స్ సైజ్ అనేది తగ్గడము, మళ్ళీ ఆ పైల్స్ రిపీట్ అవ్వకుండా ఉండటము, మోషన్ కరెక్ట్గా అవ్వటము, ఇంటర్నల్గా మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి క్లియర్ అవ్వటము, అండ్ ఏదన్నా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నట్లయితే క్లియర్ అవ్వటము. అండ్ ఇవన్నీ మనకి లోపల ఇంటర్నల్గా మనం చేంజెస్ అవ్వుకుంటూ వస్తాయి కాబట్టి రికరెన్స్ రేట్ అనేది తగ్గిపోతుంది అండ్ మీరు టోటల్గా ఇంటర్నల్గా హోలిస్టిక్ వేలో క్యూర్ అవుతుంది. సో మెడిసిన్స్ అనేది తప్పకుండా వాడాలి. అండ్ దాన్ని ఇగ్నోర్ చేస్తే తర్వాత కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వినోదిత గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.